వెల్కమ్ టు క్వశ్చన్. తెలంగాణలో పొలిటికల్ పార్టీలన్నీ రైతు బాట పట్టాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట రోడ్లపైనే కాలం వెళ్లదీస్తుంటే బీజేపీ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ధాన్యం కొనుగోలుకు రోడ్లపై ఎదురు చూస్తున్న రైతన్నను కమలం నేతలు పరామర్శిస్తున్నారు. వారి సాధక బాధలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు. Bharatiya Janata Party delegation of all the MPs and MLAs are going to visit the procurement centers of the paddy at Vikarabad district, and we are going to press and also Medak district, where we are going to see the crops which are not being purchased and procured by the government, and we demand the government to purchase and procure all the rice, all the paddy from the farmers. Bharatiya Janata Party delegation of all the MPs and MLAs are going to visit the procurement centers of the paddy at Vikarabad district, and we are going to press and also Medak district, where we are going to see the crops which are not being purchased and procured by the government, and we demand the government to purchase and procure all the rice, all the paddy from the farmers. ఇక అటు బీఆర్ఎస్ సైతం రైతు దయనీయ పరిస్థితిపై గళం విప్పుతోంది. అయినా ధాన్యం కళ్ళాల్లోనే ఎందుకు నీటి పాలవుతోంది? కొనుగోలులో ఎందుకంత నిర్లక్ష్యం? ప్రభుత్వాలు మారినా రైతుల దీనస్థితి మారదా? కొనుగోలు కేంద్రాలు నిర్వహణ వల్లనే రైతులకు కష్టాలు వస్తున్నాయా? రైతుల సమస్యను అంచనా వేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం? ప్రతి సీజన్లోనూ కొనుగోలు కష్టాలైన రైతన్నలకి ప్రభుత్వాలు శాశ్వత చర్యలు తీసుకోవా? బీజేపీ బస్సు యాత్రతో ఏం సాధిస్తారు? ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదా? బీజేపీ రైతు యాత్ర రాజకీయ డ్రామానేనా? వర్షాకాలం దూసుకొస్తున్నప్పటికీ ఇంకా రోడ్లపైనే ధాన్యం ఎందుకుంది? ఇది ఎక్కడి వరకు ఉంది, అక్కడ వరకు సంచులు ప్యాక్ చేసి పెట్టారు సార్. సంచులు ఎంత లారీలు వస్తేనే ఎత్తుతాము, సంచులు ఇవ్వట్లేదు, ఇవి లేపట్లేదు. లారీలు వస్తలేమని చెప్తున్నారు. నిన్న రెండు సెంటర్ మూడు లాట్లు పోయినాయి. ఇప్పటికి మూడు లాట్లు పేమెంట్ కూడా అయిపోయింది. రాత్రి ఒక 15-20 లారీలు పోయినాయి. ఇక్కడ మొత్తానికి పోయినాయి. మొత్తానికి పోయి అన్ని కూడా రైస్ మిల్లు లోపలికి పోయినాయి. కొనుగోలు చేయలేదు. ఇంకా కాలేదు, అసలు కొనుగోలు చేయలేదు. ఇది ఎక్కడి వరకు ఉంది, అక్కడ వరకు సంచులు ప్యాక్ చేసి మనం చూస్తున్నాం, ఏదైతే రైతులు పంట పండించడానికి కష్టపడుతుంటారు, ఎరువుల గురించి కష్టపడుతుంటారు, కరెంటు గురించి కష్టపడతారు, ఆఖరికి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు చేయడానికి కూడా అమ్ముకోవడానికి కూడా కష్టపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒక పక్క బీజేపీ ఏమో రైతు కోసం బీజేపీ భరోసా అంటుంది, అటుపక్క బీఆర్ఎస్ ఏమో రైతులకు మేమున్నామంటూ ముందుకు వస్తుంది. అయినప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాల దగ్గరే, కళ్ళాల దగ్గరే రైతన్నలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి డిబేట్ మా కొలీగ్ శివాని న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శివాని, ఓటు యు. థ్యాంక్ యూ ఆశ. మీరు అన్నట్టుగానే ధాన్యం చుట్టే మూడు పార్టీల రాజకీయం నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంటుందన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకు అసలు ఈ పరిస్థితి వచ్చింది? అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఎందుకు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు అన్నట్టుగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు సత్యవతి గారు, బీఆర్ఎస్ నాయకురాలు, అండ్ అలాగే వెంకటస్వామి గారు, టీపీసీసీ సెక్రటరీ. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా సత్యవతి గారు, నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది. ఎందుకు రైతులు డిమాండ్ చేస్తున్న కోరికలు ఎందుకు ప్రభుత్వం తీర్చలేకపోతుంది? ఎక్కడ జాప్యం? అసలు ధాన్యం కొనుగోలులో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందన్న క్వశ్చన్ రేస్ అవుతుంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న కత్తి వెంకటస్వామి గారికి కూడా నమస్తే. మేడం, ఒకటి, ఇక్కడ రైతులకు ఏం కోరికలు ఉండవండి. వాస్తవానికి వాళ్ళు పండించిన పంట ఏదైతే ఉందో దాన్ని సకాలంలో కొనాలని చెప్పేసి కోరుకుంటారు.
ప్లస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రైతు బంధు కావచ్చు, రైతు బీమా, రైతు భరోసాకు సంబంధించింది, దాన్ని సకాలంలో ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కోరుకోవడం తప్పితే ఇంకొకటి లేదు. పంట వేసిన తర్వాత యూరియా ఏదైతే సకాలంలో అందించాలో అది అందించమని చెప్పేసి కోరుకుంటారు. అంతకు మించిన కోరికలు రైతుల నుంచి ఎలాంటివి ఉండవు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలని రైతు బంధుకు సంబంధించి కావచ్చు, రైతు భరోసాకి సంబంధించి కావచ్చు, యూరియాని ఇన్ టైంలో అందించే విషయంలో కావచ్చు, ప్లస్ ఈ రోజు కొనుగోలుకు సంబంధించి కావచ్చు, అన్ని ఇబ్బందులు పడి వాళ్ళు పంట చేతికి వచ్చిన తర్వాత పంటని ఈ రోజు కొనండి అని చెప్పేసి ధాన్యాన్ని రోడ్ల మీద పోస్తే వాటిని కొనే స్థితి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అనేది స్పష్టం అవుతుంది. ఇప్పుడు బీజేపీ కూడా ఏం చేస్తుంది? బస్సు యాత్ర పేరుతో కాలయాపన చేస్తుంది. అసలు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో ధాన్యానికి సంబంధించి ఆ పని చేయలేదు. ఏం మొహం పెట్టుకొని వాళ్ళు బస్సు యాత్ర చేస్తున్నారు అనేది అసలు అర్థం కాని విషయం. అంటే ఒక గందరగోళ పరచడం, తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఒక గందరగోళంలోకి నెట్టివేయడం తప్పితే వాళ్ళ సమస్యను సత్యవతి గారు, ఇప్పుడు బీజేపీ రైతు యాత్ర రాజకీయ డ్రామాగానే చూడొచ్చంటారా? ఖచ్చితంగా ఇది డ్రామానే. ఎందుకనంటే వాళ్ళు కొనాలి, ఎందుకు కొంటలేరు? దానికి సమాధానము రైతుల దగ్గరికి పోయి చెప్తారా? చెప్పండి. బయట చెప్తే వాళ్ళకి అర్థం కాదనుకుంటే రైతుల దగ్గరికి పోయి చెప్పండి. కానీ వాళ్ళు ఈ రోజు కొనాల్సిన ధాన్యం కొనకుండా రైతుల దగ్గరికి పోయి వాళ్ళ రాజకీయం చేస్తున్నారు. బీజేపీ నిన్న కాక మొన్న బండి భగీరథకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ అయ్యి, దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయ్యి, ఇవాళ బీజేపీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. కాబట్టి దాన్ని అడ్జేసుకోవడం కోసం ఇవాళ యాత్ర పేరుతో ఇవాళ బయలుదేరే తప్పితే వీళ్ళకి రైతుల మీద ఇంత కూడా చిత్తశుద్ధి లేదు, ఇంత కూడా ప్రేమ లేదు. ఎందుకు లేదంటున్నా అంటే రైతు బంధు విషయంలో సకాలంలో వేయలేదని ఎందుకు మాట్లాడలేదండి వీళ్ళు? యూరియా కోసం రైతులు బయటకు వచ్చి అంత పెద్ద పెద్ద లైన్లు కట్టి చెప్పుల్ని లైన్లలో పెట్టి చనిపోతూ ఉంటే యూరియా అందించండి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడలేదండి వీళ్ళు? అదే విధంగా ఇవాళ కొనుగోలుకు సంబంధించింది ఇవాళ ముసలి కన్నీరు గారుస్తున్నారు రైతుల దగ్గరికి పోయి. వీళ్ళు ఎక్కడ కాంగ్రెస్ విధానాలను ప్రశ్నించారండి? అసలు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ గా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చేశారా? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సత్యవతి గారు, మీరు అన్నట్టుగానే సెంట్రల్ లో కేంద్రం ఫెయిల్ అయింది మీరు చెప్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు స్టేట్ విషయానికి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఒక్కటే మేడం, వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్ గా ఈ పండించిన పంటని అమ్ముకొని మళ్ళీ వాళ్ళు కొత్త పంట పండించుకోవడం కోసము వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి దున్నాలి. కానీ వాళ్ళు దున్నుకోవడానికి అవకాశం లేకుండా ఇవాళ కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఎంత ధాన్యం ఉంటే అంత ధాన్యం ఎంత వీలైతే అంత కేంద్రాలను పెంచి ఆ కేంద్రాల నుంచి ధాన్యాన్ని కొనాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రైతులకు అవసరమైన పనులు చేయండి, మిగతా పనులు పక్కన పెట్టండి. ప్రగల్భాలకు పోవద్దని చెప్తున్నాం రేవంత్ రెడ్డిని. అనవసరమైన మాటలు మాట్లాడొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డిని. పని చేయండి. 2.5 సంవత్సరాలుగా వీళ్ళ మార్క్ ఏమీ లేదు. రైతులు అరిగోస పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, కళ్ళాల మీద పడి చచ్చిపోతున్నారు. కాబట్టి ఇమ్మీడియట్ గా తక్షణంగా ధాన్యాన్ని కొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రాలను పెంచాలి, వాళ్ళకు కావాల్సిన బస్తాలను అందించాలి. ఓకే, సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు వెంకటస్వామి గారు. సో నమస్తే అండి వెంకటస్వామి గారు. సో చూస్తున్నాము రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయో, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు అసలు ధాన్యం కొనుగోలులో ఇంత జాప్యం జరుగుతుందన్న క్వశ్చన్ రేస్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఛానల్ ఉన్న మిత్రులకు, మీకు వీక్షకులకు నమస్కారం. జాప్యము అంటే ఏంటంటే ప్రాసెస్ నడుస్తుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది, ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని చోట్ల అంటే 1-2 చోట్ల జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లేకపోతే 1-2 చోట్ల జరిగినటువంటి జాప్యాన్ని మొత్తం రాష్ట్రానికి దాన్ని వర్తింపజేసి ప్రతిపక్ష మిత్రులు మాట్లాడుతున్నారు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. సో ఇందాక నేను చెప్పాల్సిన అవసరం లేకుండా మేడం గారు చెప్పినారు. బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం. మద్దతు ధర ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో మనకి ఏదైతే ఏ స్థాయిలో అయితే మన రాష్ట్రం నుంచి కొనుగోలు జరగాలనో ఏదైతే తీసుకోవాలో దానికి వాళ్ళు సహకరించడం లేదు. అయినా కూడా మనము ప్రతి గింజ కొనాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అది సీఎం గారు కావచ్చు లేదా సంబంధిత మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ప్రతి గింజ కొనడంలో వెనకాడది సవాల్ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్న కన్నీళ్లను తీర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మేము ఆ రకంగా ఆదుకుంటూనే వస్తున్నాము.
దాంట్లో ఎన్నికలేదేం లేదు. కేవలం రాజకీయం కోసమే, రాజకీయ అవసరాల కోసమే హరీష్ రావు మాట్లాడము, లేకపోతే టీఆర్ఎస్ మిత్రులు మాట్లాడడం తప్పితే అది జెన్యున్ గా గ్రౌండ్ మీద ఉన్న పరిస్థితిని మాట్లాడుతున్నట్టయితే లేదు. ఇంకా అమెరికా నుంచి మాట్లాడడం అయిపోయింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. అమెరికాలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఆ సిటీ రద్దు చేస్తా, ఈ సిటీ రద్దు చేస్తా అని మాట్లాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక లోకల్ లీడర్స్ ఆయన హరీష్ రావు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యవతి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.